ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని యొక్క సందేశము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. అవునండి, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిగల దేవుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆయన నీతిని ప్రేమించువాడు, ఆయన యథార్థతను ప్రేమించువాడు. ఆయన మీద నీతిగా ఉన్నవారు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఆయన వలె నీతిగా ఉండి ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఆధారం చేసుకొని జీవించేవారు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. ఆయన ముఖ దర్శనం చేసిన మోషేను మనము చూస్తున్నాము. మోషే యెహోవాను నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఆయన దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. ఆయన చేయమన్నదలా చేశాడు. ఆయన నడవమన్న చోటలా నడిచాడు. ఆయన ఎంతగానో ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన మాట తప్పలేదు. ఆయన మాటకు లోబడ్డాడు కాబట్టి ఆయన మోషే యెహోవా యొక్క ముఖ దర్శనాన్ని చేసి ఉన్నాడు. మోషే దేవుని ముఖ దర్శనాన్ని చూసేంత నీతిని సంపాదించుకున్నాడు. యెహోవా ఎంత నీతిమంతుడు అవునో అలాగే మోషే కూడా అంత నీతిమంతుడుగా ఉండి దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేయడానికి ఆయన ఎంతగానో ప్రార్థన ఎందును ఆయన ఎంతగానో యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయనను అనుసరిస్తూ నడిచాడు. ఆయన మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అలాగే మనం కూడా ఆయన యొక్క మాటకు లోబడి విధేయత చూపించినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనం కూడా ఆయన ముఖ దర్శనము చేస్తామండి. ఆయన మనము చూస్తాము. దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు కనుక యేసు ప్రభు ఎంతో హృదయంలోనూ ఎంతో భక్తితో, అంటే దేవుడి యొక్క ఎంతో యథార్థవంతుడుగా ఉన్నాడు కనుక ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా అంత యథార్థంగా ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని మరి ఆయన కోరుకుంటున్నాడు. మనము కూడా అంత నీతిమంతులుగా ఉందామండి. మన పాపాలు ఒప్పుకుందాము. మనము ఏమి చేస్తామో ఆ దోషాలు ఒప్పుకుందాము. తెలిసి తెలియని తప్పులు అపరాధాలు దేవుడు క్షమించే దేవుడే ఉన్నాడు. మనము ఒకసారి చేస్తాం, రెండుసార్లు చేస్తాం, మూడోసారి తెలుసుకొని దేవుని యందు మనము నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయన పాదాలు పట్టుకొని మనము ప్రార్థిద్దాము, ఆయన అడుగుదాము. ఆయన యందు మనము ఎంతగానో మరి నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన యందు మనము బలపడినప్పుడు ఆయన ముఖదర్శనాన్ని చేసేవారమై ఉన్నాము. మరి ఇలాంటి దేవుని యొక్క సందేశాల కోసము, వాగ్దానాల కోసము మా ఛానల్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.